హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో గూగుల్ ట్యాగ్ మేనేజర్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి తెలుసుకున్నాం. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో గూగుల్ ట్యాగ్ మేనేజర్ని ఎలా సెటప్ చేయాలి, అందులో గూగుల్ అనలిటిక్స్ని ఎలా లింకప్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఈ ట్యాగ్ మేనేజర్ .google.comలోకి లాగిన్ అవ్వాలి. దానికి కోసం మనకి గూగుల్ అకౌంట్ ఉండాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ అకౌంట్ నేమ్ ఇవ్వాలి, ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను నో సంథింగ్ అని ఇస్తున్నాను. తర్వాత కంట్రీ ఇండియా. ఈ ఆప్షన్ మీకు కావాలంటే టిక్ పెట్టచ్చు, లేకపోతే అక్కర్లేదు. దీని మీనింగ్ ఏంటి అంటే, ఈ మనం ఏదైతే డేటా అనేది మనం క్యాప్చర్ చేసుకుంటున్నామో ఈ డేటా అనానిమస్లీ గూగుల్ అండ్ అదర్స్కి షేర్ చేయమంటారా అని అడుగుతుంది. సో నాకు అక్కర్లేదు కాబట్టి నేను వద్దని చెప్తున్నాను. సో తర్వాత కంటైనర్ సెటప్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం కంటైనర్ నేమ్ ఇవ్వాలి. ఇస్తే వెబ్సైట్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ నో సంథింగ్ కేఎస్ జీటీఎం డెమో అని ఇస్తున్నాను. ఇక్కడ టార్గెట్ ప్లాట్ఫామ్ నేను వెబ్ సెలెక్ట్ చేస్తున్నాను. మనం కనుక ఐఓఎస్ యాప్స్ అయితే ఐఓఎస్ని, ఆండ్రాయిడ్ యాప్స్ అయితే ఆండ్రాయిడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఏఎంపీ పేజెస్కి అయితే కనుక ఇది టిక్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు వెబ్ చేస్తున్నాను కాబట్టి వెబ్ని సెలెక్ట్ చేశాను. తర్వాత క్రియేట్. సో ఇక్కడ గూగుల్ ట్యాగ్ మేనేజర్ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అగ్రిమెంట్ వచ్చింది. సో లాస్ట్లో ఐ ఆల్సో యాక్సెప్ట్ ద డేటా ప్రాసెసింగ్ టర్మ్స్ యాజ్ రిక్వైర్డ్ బై జీడీపీఆర్ అని ఉంది కదా. సో అది ఇక్కడ టిక్ పెట్టుకొని ఇక్కడ ఎస్ అనాలి, టాప్ రైట్ సైడ్. సో ఇక్కడ సేవ్ అవుతుంది. మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అకౌంట్ నేమ్ వచ్చేప్పటికి నో సంథింగ్, కంటైనర్ నేమ్ వచ్చేప్పటికి నో సంథింగ్ జీటీఎం డెమో అని ఇచ్చాను. కంటైనర్ టైప్ వెబ్ అని కనిపిస్తుంది. అలాగే కంటైనర్ ఐడి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి మనం ఆ కంటైనర్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కోడ్ని కాపీ చేసుకోండి అని చెప్తున్నారు. చేసుకొని హెడ్ సెక్షన్లో పెట్టుకోవాలి HTML పేజీలో. సో నేను ఇది కాపీ చేసి నేను ఆల్రెడీ ఒక సైన్ ఇన్ పేజ్ని క్రియేట్ చేశాను. దాన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. కోడ్లో ఈ హెడ్ సెక్షన్ ఉంది కదా, హెడ్ బ్లాక్లో ఇక్కడ మనం వాళ్ళు ఇచ్చిన బ్లాక్ని పేస్ట్ చేయాలి, ఈ గూగుల్ ట్యాగ్ మేనేజర్ స్క్రిప్ట్ని. తర్వాత బాడీ ట్యాగ్ తర్వాత ఈ కోడ్ని మనం కాపీ చేసుకొని పేస్ట్ చేయాలి. ఇక్కడ బాడీ ట్యాగ్ ఉంది కదా, నెక్స్ట్ లైన్లో మనం ఇమీడియట్గా ఇది పేస్ట్ చేయాలి. ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తున్నాను. మనం ఈ కంటైనర్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేప్పటికి ఓవర్ వ్యూ, ట్యాగ్స్, ట్రిగ్గర్స్, వేరియబుల్స్, ఫోల్డర్స్, అలాగే టెంప్లెట్స్ అని లెఫ్ట్ సైడ్ మెనూ ఉంది. రైట్ సైడ్ వచ్చేటప్పటికి న్యూ ట్యాగ్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. మనకి ఈ విధంగా డేటా అనేది కనిపిస్తుంది. కంటైనర్ కనుక పబ్లిష్ అయితే మనకి ఇక్కడ పబ్లిష్డ్ అని వస్తుంది. మన కంటైనర్ ఇంకా పబ్లిష్ చేయలేదు కాబట్టి కంటైనర్ నాట్ పబ్లిష్ అని కనిపిస్తుంది. తర్వాత analytics.google.com అనే సైట్ని సేమ్ అకౌంట్తో ఓపెన్ చేయాలి, అంటే లాగిన్ అవ్వాలి మీరు. ఫస్ట్ టైం కనుక మనం లాగిన్ అవుతుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ సెటప్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేప్పుడు అకౌంట్ సెటప్. సో అకౌంట్ నేమ్ వచ్చేసేపటికి నో సంథింగ్ గూగుల్ అనలిటిక్స్ డెమో అని ఇస్తున్నాను. సో తర్వాత ఇక్కడ నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో వాట్ డూ యూ వాంట్ టు మెజర్. సో డిఫాల్ట్గా మనం చేస్తుంది వెబ్ అప్లికేషన్ కాబట్టి నేను వెబ్ని సెలెక్ట్ చేసుకున్నాను. అదే యాప్స్కి అయితే కనుక మనం ఈ యాప్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ, కానీ మనం వెబ్ అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ వెబ్సైట్ నేమ్ అడుగుతుంది. నేను ఇక్కడ కేఎస్ నో సంథింగ్ జిఏ డెమో అని ఇస్తున్నాను. తర్వాత వెబ్సైట్ యూఆర్ఎల్, మనం చేస్తుంది లోకల్ హోస్ట్ కాబట్టి సో
సో నేను లోకల్ హోస్ట్ డాట్ లోకల్ అని ఇస్తున్నాను. సో ఇండస్ట్రీ టైప్ వచ్చేసేపటికి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో నేను ఇక్కడ కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ తీసుకుంటున్నాను. తర్వాత రిపోర్టింగ్ టైమ్ జోన్ ఇండియా. ఇక్కడ మనం సెర్చ్ చేస్తే మనకి ఇండియా అని వస్తుంది. సో ఇండియా. సో క్రియేట్. ఇక్కడ ఇండియన్ సెలెక్ట్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ని మనం టిక్ పెట్టాలి. తర్వాత ఇక్కడ కూడా యాక్సెప్ట్ అని చెప్పి చేయాలి. తర్వాత ఐ యాక్సెప్ట్ అని బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ యూఆర్ఎల్ రాంగ్ అంటుంది. సో నేను .com అని ఇస్తున్నాను, ఇచ్చి క్రియేట్ చేస్తున్నాను. ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేస్తున్నాను. మనకి సక్సెస్ఫుల్గా గూగుల్ అనలిటిక్స్లో ఒక అకౌంట్ క్రియేట్ చేయబడింది. తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ ట్రాకింగ్ అయినా కనిపిస్తుంది కదా. తర్వాత ఇక్కడ మనకు ఒక చిన్న కోడ్ స్నిప్పెట్ ఉంది కదా. సో దీన్ని కూడా కాపీ చేసుకొని సేవ్ చేసుకోండి. కానీ ఇందులో ముఖ్యమైనది ఏంటంటే మనకి ఇది ఐడి, ఈ ప్రాపర్టీ ఐడిని మనం సేవ్ చేసుకోవాలి. తర్వాత మనం గూగుల్ ట్యాగ్ మేనేజర్లోకి వచ్చేయాలి. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ పేజీ లోడ్ అయినప్పుడు మనకి గూగుల్ అనలిటిక్స్లో ఈవెంట్స్ కనిపించాలి. సో దానికోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఇక్కడ ట్రిగ్గర్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ అని ఉంది కదా, ఈ న్యూ బటన్ని క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే అన్టైటిల్డ్ ట్రిగ్గర్ ఉంది కదా, సో దానికి నేను విండో లోడ్ అని చెప్పిన ఒక నేమ్ ఇస్తున్నాను. సో ఇక్కడ ట్రిగ్గర్ కాన్ఫిగరేషన్లో ఇక్కడ ఈ పెన్సిల్ లాంటి సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ట్రిగ్గర్ టైప్స్ చాలా అవైలబుల్ ఉంటాయి. అందులో మనకి ఏదైతే సూట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ పేజ్ వ్యూ, దాని కింద కొన్ని ట్రిగ్గర్స్ ఉన్నాయి, అలాగే క్లిక్ ట్రిగ్గర్స్ ఉన్నాయి, అలాగే యూజర్ ఎంగేజ్మెంట్ అదర్ అని చెప్పి కొన్ని ట్రిగ్గర్స్ ఉన్నాయి. సో నేను ప్రస్తుతానికి విండో లోడెడ్ అనే ఒక ట్రిగ్గర్ని తీసుకుంటున్నాను. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ దిస్ ట్రిగ్గర్ ఫైర్స్ అని ఉంది కదా, సో ఆల్ విండో లోడెడ్ ఈవెంట్స్, అన్ని విండో ఈవెంట్స్ నేను క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను. సో అందుకని చెప్పి నేను దీన్ని సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత నేమ్ ఇచ్చాం కదా ఆల్రెడీ, విండో లోడ్ అని సేవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక ట్రిగ్గర్ని సెటప్ చేసుకున్నాం. తర్వాత ట్యాగ్స్ని క్లిక్ చేయాలి. ఇక్కడ న్యూ అని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ట్యాగ్ కాన్ఫిగరేషన్ అనేది ఎంటీ ఉంది. సో మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఈ ఐకాన్ని క్లిక్ చేయాలి. సో చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ చాలా ట్యాగ్స్ ఉన్నాయి కదా. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా చాలా ట్యాగ్స్ ఉంటాయి అని. థర్డ్ పార్టీ టూల్స్ ఇవే అనమాట. సో ఇక్కడ గూగుల్ అనలిటిక్స్ చాలా ఉన్నాయి. తర్వాత గూగుల్ యాడ్స్ సంబంధించింది ఉంది. అలాగే మనం లాస్ట్కి వెళ్ళినట్లయితే ట్విట్టర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ట్విట్టర్ ట్యాగ్స్ కూడా ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇలా థర్డ్ పార్టీ సంబంధించిన చాలా ట్యాగ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అలాగే పింట్రెస్ట్ ట్యాగ్ ఉంది. అలాగే బింగ్ యాడ్స్ సంబంధించిన ఈవెంట్ ట్రాకింగ్ కూడా మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. లింక్డ్ ఇన్, ఇలా చాలా థర్డ్ పార్టీ ఉన్నాయన్నమాట. సో నేను గూగుల్ అనలిటిక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. గూగుల్ అనలిటిక్స్ యూనివర్సల్ అనలిటిక్స్, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ట్యాగ్ టైప్ వచ్చేసేపటికి గూగుల్ అనలిటిక్స్ని సెలెక్ట్ చేశాను. తర్వాత ట్రాక్ టైప్, సో పేజ్ వ్యూస్ అని ఇచ్చాను. ఇక్కడ కనుక మనం ఈవెంట్ అని ఇచ్చామనుకోండి, సో ఈవెంట్కి సంబంధించిన కేటగిరీ, యాక్షన్ అన్నీ ఏమని వాల్యూస్ అడుగుతుందో. సో ఇక్కడ కేటగిరీలో వచ్చేసేటప్పటికి
సో ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ చూజ్ ఏ వేరియబుల్ అంటుంది. సో నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను అంటే పేజ్ హోస్ట్ నేమ్ ఇస్తున్నాను. అలాగే యాక్షన్ వచ్చేసేటప్పటికి పేజ్ యూఆర్ఎల్ ఇస్తున్నాను. వీటి యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఇవి ఎప్పుడైతే మన పేజీ లోడ్ చేస్తామో బ్రౌజర్లో, అప్పుడు ఈ పేజ్ హోస్ట్ నేమ్ని, పేజ్ యూఆర్ఎల్ని ఇవి క్యాప్చర్ చేస్తాయి అన్నమాట. చేసుకొని మనకి గూగుల్ అనలిటిక్స్ పంపిస్తుంది. ఇక్కడ గూగుల్ అనలిటిక్స్ సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ సెట్టింగ్స్ వేరియబుల్, న్యూ వేరియబుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ట్రాకింగ్ ఐడి ఇవ్వాలి. సో అనలిటిక్స్లో ఉంది కదా ఐడి, ఈ ఐడిని కాపీ చేసుకొని ఈ గూగుల్ ట్యాగ్ మేనేజర్లో ట్రాకింగ్ ఐడి దగ్గర ఈ వాల్యూని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మోర్ సెట్టింగ్స్ని క్లిక్ చేసినట్లయితే మనకి వేరే కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ మనకి ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ వేరియబుల్ నేమ్ వచ్చేసప్పటికి గూగుల్ అనలిటిక్స్ ట్రిగ్గర్ అని ఇస్తున్నాను. ఇచ్చి సేవ్ చేయాలి. సో ఇక్కడ ట్యాగ్ నేమ్ ఇస్తున్నాను. ఇచ్చి మళ్ళీ సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చెప్తుందంటే నో ట్రిగ్గర్స్ సెలెక్టెడ్. సో ఈ ట్యాగ్కి ఏమి ట్రిగ్గర్స్ సెలెక్ట్ చేసుకోలేదు అంటుంది. సో నేను ఇక్కడ యాడ్ ట్రిగ్గర్ అంటున్నా. ఇక్కడ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, విన్ ఆన్ లోడ్ అని చెప్పిన ఒక ట్రిగ్గర్ని సెటప్ చేసాం కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ మనకి కింద కనిపిస్తుంది ట్రిగ్గరింగ్ విన్ లోడ్ అని చెప్పిన ఒక ట్రిగ్గర్ని మనం మ్యాపింగ్ చేసాం. తర్వాత ఇక్కడ సేవ్ చేసుకోవాలి. సో చూసినట్లయితే ఇక్కడ ఫైనల్గా ఏం కనిపిస్తుంది అంటే నేమ్ జిఏ ట్యాగ్, టైప్ గూగుల్ అనలిటిక్స్, ఫైరింగ్ ట్రిగ్గర్స్ విన్ లోడ్, టైం ఎప్పుడు మనం ఎడిట్ చేసామని చూపిస్తుంది, ఫ్యూ సెకండ్స్ ఎగో అని. సమ్మరైజ్గా మాట్లాడుకుంటే మనం ఇప్పుడు ఏం చేసామంటే ఒక ట్రిగ్గర్ని క్రియేట్ చేసాము, ఒక ట్యాగ్ని క్రియేట్ చేసాము. ఈ ట్యాగ్లో గూగుల్ అనలిటిక్స్ ఐడిని మనం కాన్ఫిగర్ చేసుకున్నాం. సో నేను ఇప్పుడు ఈ పేజీని రీలోడ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ వ్యూ సోర్స్ చూసినట్లయితే మనకి ఈ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనేది కాల్ అవుతుంది కదా, ఇక్కడ ఈ స్క్రిప్ట్ ఉంది. అలాగే డౌన్లో బాడీ ట్యాగ్ తర్వాత కూడా మనం ఈ స్క్రిప్ట్ని పెట్టాం. ఇప్పుడు గూగుల్ అనలిటిక్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ హోమ్ బటన్ క్లిక్ చేస్తున్నాను నేను. అందులో రియల్ టైం ఓవర్ వ్యూ. సో ఇప్పుడు ఏం చూపిస్తుంది అంటే రైట్ నో 0 యూజర్స్ అని చూపిస్తుంది కదా. సో నేను ఇక్కడ గూగుల్ ట్యాగ్ మేనేజర్లో ఇక్కడ ప్రివ్యూ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ప్రివ్యూని క్లిక్ చేసిన తర్వాత మనం మన అప్లికేషన్ని కూడా ఒకసారి రీస్టార్ట్ చేసుకోవాలి. అంటే జస్ట్ నేను రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ కన్సోల్ అనేది కనిపిస్తుంది. ఇది గూగుల్ ట్యాగ్ మేనేజర్ సంబంధించింది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనేది కనిపిస్తుంది. అలాగే ఫైరింగ్ ట్రిగ్గర్స్ వచ్చేప్పుడు విన్ లోడ్, ఇది మనం కాన్ఫిగర్ చేసాం కదా, అది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు గూగుల్ అనలిటిక్స్లోకి వెళ్తే మనకి యూజర్స్ కౌంట్ 1 కనిపిస్తుంది. ఎందుకనంటే ఈ అప్లికేషన్ అనేది గూగుల్ ట్యాగ్ మేనేజర్కి కనెక్ట్ అయి ఉంది. ఈ గూగుల్ ట్యాగ్ మేనేజర్లో మనం గూగుల్ అనలిటిక్స్ని మనం సెటప్ చేసాం. అందువల్ల ఎప్పుడైతే ఇక్కడ యూజర్స్ ఎంతమంది యాక్సెస్ చేస్తున్నారో అంతమంది యూజర్స్ కౌంట్ మనకి గూగుల్ అనలిటిక్స్లో ఇక్కడ రియల్ టైంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రియల్ టైంలో ఈవెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈవెంట్స్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈవెంట్ కేటగిరీ వచ్చేప్పటికి లోకల్ హోస్ట్, అలాగే ఈవెంట్ యాక్షన్ వచ్చేప్పటికి HTTP localhost/sign-in అని కనిపించింది. ఇవి ఎలా వచ్చాయి? మనం గూగుల్ ట్యాగ్ మేనేజర్లో ఇక్కడ ట్రిగ్గర్స్ని మనం కాన్ఫిగర్ చేసాం కదా, విండో లోడ్, తర్వాత ట్యాగ్స్లో ఇక్కడ కేటగిరీ అని యాక్షన్, ఇక్కడ పెట్టిన ఈ 2 వాల్యూస్ మనకి ఇక్కడ అనలిటిక్స్లో కనిపిస్తున్నాయి, ఈవెంట్ కేటగిరీ, ఈవెంట్ యాక్షన్. ఎప్పుడైతే మన సైన్ ఇన్ పేజ్ లోడ్ అవుతుందో అప్పుడు విన్ లోడ్ అనే ఒక ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది. తర్వాత
ఈ గూగుల్ ట్యాగ్ మేనేజర్లో మనం కాన్ఫిగర్ చేసిన కేటగిరీ, పేజ్ హోస్ట్ నేమ్, అలాగే యాక్షన్, పేజ్ URL అనేవి కూడా క్యాప్చర్ చేసుకొని మనకి గూగుల్ అనలిటిక్స్ సెండ్ చేస్తుంది. అందువల్ల మనకి ఇక్కడ కేటగిరీ లోకల్ హోస్ట్ అని, అలాగే యాక్షన్ మనం ఇచ్చిన పేజ్ URL అనేది కనిపిస్తుంది. ఈ విధంగా మనం గూగుల్ ట్యాగ్ మేనేజర్లో గూగుల్ అనలిటిక్స్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.